ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమండ్రి జిల్లా కోర్టు దగ్గర అనంతబాబును అరెస్ట్ చేశారు. రాజమండ్రి నుంచి ప్రస్తుతం కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజబాబు అందిస్తారు. రాజబాబు, అక్కడే ఉన్నాం. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమండ్రి జిల్లా కోర్టు దగ్గర అనంతబాబును అరెస్ట్ చేశారు. రాజమండ్రి నుంచి కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడే ఉన్నాం. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ కోసం రాజమండ్రి కోర్టుకు అనంతబాబు వచ్చారు. ఈ నేపథ్యంలో కోర్టు నుంచి బయటకు రాగానే పోలీసులు అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజబాబు అందిస్తారు. రాజబాబు, శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును ఈరోజు రాజమండ్రి జిల్లా కోర్టు వద్ద కాకినాడ సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే ఈరోజు బెయిల్ అనంతబాబు బెయిల్ రద్దు పిటిషన్పై ఈరోజు జిల్లా కోర్టులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు పిటిషన్ వేశారు. దీనిపై విచారణకు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన సతీమణి లక్ష్మీదుర్గ కూడా హాజరయ్యారు. అయితే కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో అనంతబాబుపై కేసు ఉంది. అంటే సాక్షులను బెదిరించారు, ప్రలోభ పెట్టారు, ఒక్కొక్క సాక్షికి నగదు ఇచ్చారు, ₹1,00,000 నగదు అనేది పోలీసులు సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దీనిపై రాజమండ్రి జిల్లా కోర్టు వద్ద సర్పవరం పోలీసులు ఇప్పుడే అనంతబాబును అరెస్ట్ చేసి కాకినాడ కూడా తరలించడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు ఉన్నారు. మనం ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, అంటే సాక్షులను ప్రలోభ పెట్టారు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, కాకినాడ పోలీసులు కేసు నమోదు చేశారు, అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళారు సార్? ఇక్కడ ఒకటి వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు అనేది దేశంలోనే పెద్ద సంచలనం కలిగినటువంటి ఒక దళిత యువకుడిని అతి కిరాతకంగా చంపారని చెప్పేసి దళిత వర్గాల్లోనూ బలహీన వర్గాల్లోనూ ఆదివాసీల్లోనూ ఆందోళన కలిగించేటువంటి భయానక పరిస్థితులు కలిగినటువంటి కేసు అది ఈ రోజున స్పెషల్ కోర్టు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం స్పెషల్ కోర్టు పెట్టేసి నన్ను స్పెషల్ పీపీగా అపాయింట్ చేసి విచారణ ప్రారంభం కాబోతోంది. అటువంటి సెన్సేషనల్ కేసులో తీవ్రమైన నేరంలో విచారణ అవబోతూ ఉంటే దాంట్లో ప్రధాన సాక్షులుగా ఉన్న వాళ్ళని ప్రభావితం చేయడం కాకుండా భయానక వాతావరణం సృష్టించి లేదంటే మీ ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పేసి మీకు ఇప్పుడు ₹1,00,000 ఇస్తున్నాము తీసుకోండి, తర్వాత మీకు ఇంకో ₹2,00,000 ఇస్తాము అని చెప్పేసి తీసుకోనంటే తీసుకోపోతే జాగ్రత్త అని చెప్పేసి ఒక అపార్ట్మెంట్లో పెట్టి బెదిరించారు. అవి తీసుకొని వచ్చారు వాళ్ళు. తర్వాత పోలీసు వాళ్ళకి చెప్పారు. పోలీసు వాళ్ళకి సమాచారం విచారణ జరిపారు. విచారణ జరిపి వాళ్ళ దగ్గర ₹4,00,000 ఇవ్వు అని వాళ్ళు ఇచ్చారు. ఒక్కొక్కరు ₹1,00,000 ఇచ్చినవి. అంతేకాకుండా దాంట్లో ఒక క్రిమినల్ను కూడా A4గా ఉన్న వ్యక్తి రౌడీ షీటర్ను కూడా ఈ యొక్క సెటిల్మెంట్లో భాగస్వామ్యం చేశారు. సరే, చివరికి అతన్ని పట్టుకున్నారు. అతను కూడా నీకు ₹1,00,000 ఇస్తాను, నువ్వు రాజీ చేయమని చెప్పేసి ముందుగా ఒక 25,000 ఇచ్చారు. ఆ 25,000 కూడా స్వాధీనం చేసుకున్నారు ఒప్పుదల స్టేట్మెంట్ ప్రకారం.
ఆ విధంగా ఆ కేసులో అరెస్ట్ చేయడానికి వెళ్తే ఇంట్లో నుంచి పారిపోయాడని చెప్పేసి పోలీసు వాళ్ళ వర్షను. పారిపోయిన తర్వాత మొట్టమొదటిసారికి ఈరోజు మేమేదైతే ఆ దాని ప్రాతిపదికగా బెయిల్ రద్దు చేయండి, సాక్షులను ప్రభావితం చేస్తున్నారు, ఇది బెయిల్ యొక్క నిబంధనల ఉల్లంఘన అని చెప్పేసి మేము పిటిషన్ వేసాము. దాంట్లో వాళ్ళ కౌంటర్ వేస్తారు, ఇవాళ విచారణ జరుగుతామని చెప్పేసి వాళ్ళ వాయిదా ఉంది. ఆ వాయిదాలో ముందుగా వాళ్ళ భార్య గారు వచ్చారు. తర్వాత ఒక గంట పోయిన తర్వాత అనంతబాబు వేరే రూట్ నుంచి వచ్చేసి కోర్టులో హాజరయ్యారు. హాజరైన తర్వాత సర్పవరం పోలీసు వాళ్ళ కేసు పెండింగ్ ఉంది, వేరే కేసు. ఆ కేసులో అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఆయన వాయిదా పడిన తర్వాత కూడా ఆయన కోర్టులో కూర్చొని బయటికి రాకుండా అరెస్ట్ చేస్తారని చాలాసేపు సమయం వెచ్చించాడు. చివరికి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన్ని బయటకు వచ్చాడు. అరెస్ట్ చేసి సర్పవరం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. డెఫినెట్గా ఇది ఒక తీవ్రమైన నేరం. ఒక హత్య కేసులో దాదాపుగా దేశం మొత్తం చూస్తూ ఉంది ఏమవుతుందా ఈ కేసులో అని. అటువంటి కేసులో సాక్షుల్ని, ప్రధాన సాక్షుల్ని ప్రభావితం చేయడానికి పూనుకోవడం అనేది దారుణం. ఏదేమైనప్పటికి కూడాను చట్టం తన పని తాను చేసుకుపోద్ది. చట్టం ముందు ఎవరు అతీతులు కాదు. ఎంత ఎమ్మెల్సీ అవని, లేకుంటే ఎంపీ అవని, లేకుంటే ఇంకో ఎవరైనా అవనాయి, చట్టం రూల్ ఆఫ్ లా అనేది అందరికీ ఒకటే. దాని ప్రకారం ఈ రోజున వాళ్ళు చేసిన చర్యలకి వచ్చిన ఆధారాల ప్రకారం విచారణ సంస్థలు చర్యలు తీసుకుంటాయి. దాని ప్రకారం